బ్రో మైక్ ఆన్ చేయి లేకపోతే వెళ్ళిపో ఎగ్జిట్ అయ్యి. నెంబర్ 4 మాకు మాట్లాడిన వాళ్ళు వద్దు. నీదా ఇన్ని రోజులకి రిలీజ్ అయ్యామని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కొడితే కొట్టాలి సూర్యాన్ని కొట్టాలి. బ్రో నెంబర్ 4 ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? వైజాగ్. ఏం చేస్తారు బ్రో? జాబ్ చేస్తాం. ఏం జాబ్ బ్రో? బ్యాంక్. అమ్మో గవర్నమెంటా? లేదు ప్రైవేట్. ప్రైవేటా? బ్రో నాకు చిన్న నీడ్ ఉంది బ్రో, మీకు తెలిసింది చెప్తారా? చెప్పండి. ఏంటంటే నాకు ఇల్లు ఉంది బ్రో, ఓన్ ఇల్లు. ఓకే. అది ఎన్ని గజాలు కూడా ఏం తెలియదు, మామూలుగా కొంచెం పెద్దగా ఉంటది. సో ఇక్కడ 7 లో దిగుదాం. సో ఏంటంటే నాకు జాబ్ లేదు బ్రో, ఏ జాబు లేదు. సో నాకు ఒక లోన్ ఒక 15 లక్షలు అలా తీసుకోవచ్చా? లేదు బ్రో, అంతా రాదు. అంటే అక్కడ ఏరియాని బట్టి ఎంత కాస్ట్ వస్తుందో దాన్ని బట్టి వస్తుంది. ఇల్లు పెద్దదే బ్రో, అంటే ప్లేస్ ఉంది, ప్లేస్ బట్టి వస్తుంది. అవునా? ఏరియా ఇప్పుడు ఒకవేళ డబ్బులు తీసుకొని ఆ ప్లేస్ మాది కాదని చెప్పి ఎటన్నా పారిపోతే? అట్లా ఉండదు బ్రో, పర్ఫెక్ట్ అంతా మెజర్మెంట్ అన్ని తీసుకొని అన్ని తీసుకుంటాం మేము. కలర్ తర్వాతనే అన్ని అన్ని చెక్ చేస్తారు. అదే అలా బ్రో. సో అదే గవర్నమెంట్ జాబ్ ఉంటే కొంచెం మంచిగా వస్తుంది కదా మనకి. గవర్నమెంట్ ఉంటే ఇంకా నీకు పర్ఫెక్ట్ క్లియర్ బ్రో. మా చెల్లి బాధ అవుతుంది బ్రో, మా చెల్లి ఖచ్చితంగా జాబ్ కొడుతుంది. దాని గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత నేను ఆ ఇల్లు పడేసి పెద్ద ఇల్లు కట్టుకుంటాను, డూప్లెక్స్ కట్టుకుంటా. డూప్లెక్స్ ఎంత అయ్యిద్ది బ్రో? అదే అంటే చెల్లి ఆల్రెడీ బీటెక్ అయిపోయింది బ్రో. మొన్న ఇది ఉంటది కదా పోస్టల్ డిపార్ట్మెంట్ లో మంచి ప్లేస్ వస్తే అది కాదనుకొని ఇంకొకటి ఇదే సేమ్ ఐసిఐసి బ్యాంక్, ఐసి అంటాను ఎస్బీఐ బ్యాంక్ లో కొడదాం జాబ్. నాది కొద్దిలో మిస్ అయింది బ్రో. మరి మీరు గవర్నమెంట్ ఎందుకు అవ్వలేదు బ్రో? వాయిస్ కట్టేస్తుంది. డిగ్రీ కంప్లీట్ అయ్యాకనా? కొంచెం ఏమైనా డౌట్స్ ఉంటే కొంచెం నా నెంబర్ తీసుకుంటారా బ్రో? అమ్మా అమ్మా అమీరా నీ అంకమైట్రా. మనకి 15 lakhs అయితే కష్టమా బ్రో? రాదా జాబ్ ఏం లేకుండా? ఎంత వస్తుంది మరి? మాక్సిమం ఒక 8-9 వరకు వస్తుండే. ఓ 8-9 వస్తాయా? ఓకే. ఇట్లా ఫేక్ డాక్యుమెంట్స్ అట్లా ఏమైనా పని అయింది అంటారా? ఫేక్ ఇప్పుడు లేదు బ్రో, ఒకప్పుడు ఉండే ఫేక్. ఒకప్పుడు ఉండేనా? ఓకే ఓకే. అంటే ఒకళ్ళ దగ్గర ప్లేస్ ఇట్లా లాక్కున్నాం బ్రో, దందా అట్లా. వాళ్ళు ఏంటంటే ప్లేస్ ఇచ్చారులే గానీ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, అట్టా కుదిరిద్దా? అట్లా ఉండదు బ్రో. అయితే మీరు రిచ్ కిడ్స్ అవ్వం అయితే. ఏదో అనుకుంటే ఇంకేదో మేడం మంచి సింగర్, బాగా పాడతారు. ఏమికే యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో, ప్లే విత్ అమీరా అని, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టిద్ది. నిజంగా నా ప్లేస్ తీసుకుందాం అనుకుంటున్నాం మేము. మాకు 6 గుంటలో ల్యాండ్ ఉంది, మినిమం 1 కోటి రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ పేరేంటి? నా పేరు సిద్ధు. ఓకే. గేమ్ లో నేమ్ ఏం పెట్టుకున్నావు? సూర్య అని పెట్టాను, మా ఫ్రెండ్ లే బ్రో అకౌంట్. రెడీ చేయండి ఇక్కడ. నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నా, నా కాల్ వస్తుంది అర్జెంట్. నేను తర్వాత. ఎక్కడికి వెళ్తున్నారా? బ్యాంకా? లేదు, రికవరీ ఉంది. ఎవరు? హలో బ్రో, ఎవరు బ్రో? కొద్ది రికవరీ ఎవరే అవుతున్నారు? నేను రికవరీ చేయాలి, ఒక కస్టమర్ ఉన్నాడు. ఓకే ఓకే బ్రో, కొంచెం రండి బ్రో, చిన్న డౌట్స్ ఉన్నాయి అర్జెంట్ గా. సరే వస్తాను బ్రో. ఎప్పుడు వస్తారు? ఓకే బ్రో, రాగానే ఇన్విటేషన్ పెట్టండి. ఓకేనా? ఓకే బ్రో, బాయ్ బాయ్. సుజుక గుడ్ మార్నింగ్. టిఫిన్ చేసావా? చేసేసా సుజుక, నువ్వు తిన్నావు కదా? బర్రే అమీరా టిఫిన్ చేసావా? మమ్మీ రా సీను వెనకమాలా. అరే ఒక్క బుల్లెట్ రాలేదు అడికి. ఫ్రీకిల్. ఇప్పుడు ఒకడికి బడితే పూ చేస్తా చేశారు. ఎందుకు దండగా నాతో పాటు తిరుగు బాట్ గన్ ఇస్తా. నేను మీలాగా బాట్ అనుకోండి.
దొబ్బే అయితే ఒక్క పాట కూడా ఇవ్వ నీకు. సూర్య చెప్పురా. సూర్య మంచిది. బొక్కలే, నేను చాలా దుర్మార్గుడు. మంచితనానికి డ్రెస్ వేస్తే నీలాగే ఉంది. వద్దు వద్దు. సూర్య అంత మంచితనం నీకు. అదేలే, కైండ్ హార్టెడ్ పర్సన్. అదే అంటున్నారు. అరే ఈరమ్మ అడుగు పైన 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 చూడు, అడుగు అడుగుతుండు. ఇప్పుడు అలా అంటావా? చెయ్యి.